వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. వైసీపీ ప్రభుత్వంలో నాడు జరగని కడప జిల్లా అభివృద్ధిని నేడు చేసి చూపిస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కువగా ఉందని, దానిపై సమీక్ష నిర్వహించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం తప్పిదాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎక్కడికి వెళ్లినా సమస్యలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ తీరుతో రాష్ట్రం 5 ఏళ్ల పాటు అభివృద్ధికి నోచుకోలేకపోయిందని మంత్రి ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ తన సొంత జిల్లాను సైతం అభివృద్ధి చెయ్యలేదని, ఇలాంటి వ్యక్తి ఎక్కడా ఉండరని మండిపడ్డారు. కడప జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సవిత ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో జరగని కడప జిల్లా అభివృద్ధిని నేడు చేసి చూపిస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కువగా ఉందని, దానిపై సమీక్ష నిర్వహించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రతి నీటి ప్రాజెక్టు పనులు ఇప్పుడు చేపడుతున్నామని ఆమె చెప్పుకొచ్చారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లు లేని దుస్థితి ఉందని, ఇప్పుడు దాన్ని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. DRC రివ్యూ సమావేశంలో భూ సమస్యలపై ఎక్కువగా చర్చ జరిగినట్లు మంత్రి సవిత తెలిపారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. భూ కబ్జాలపై టాస్క్ ఫోర్స్ వేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు. పాఠశాలలను సైతం కబ్జా చేసి వాటర్ ప్లాంట్లు నిర్మించారని, వాటిని తొలగిస్తామని చెప్పారు. అన్ని సమస్యలపైన జిల్లా రివ్యూ మీటింగ్లో చర్చించామని, ఎన్నికల హామీ మేరకు చెప్పిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని, దశల వారీగా వాటిని పరిష్కరించుకుంటూ వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో కొత్త పుంతలు తొక్కుతుందని మంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో పోలవరాన్ని పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.